మరి ఇక్కడ ఇంత సమస్యలు అయితే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల కాంగ్రెస్ పాలన ఎక్కడ ఎండగట్టారో ఒక 4 చెప్పు నాకు. అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కంపెనీలు రాకుండా అడ్డం పడ్డారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. ముఖ్యమంత్రి ఎవరిని ప్రధానంగా తీసుకుని ఆ మాటలు మాట్లాడవలసి వచ్చింది? ఏ సమస్య పైన బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ తోటి ఫైట్ చేసారు? లేదా నేను చెప్తా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ చేసారు ఫైట్ అనేది నేనే చెప్తా, మీరు చెప్పండి. ఎక్కడ 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 ముఖ్యమంత్రికి మీరు అటాక్ చేసిరు అంటే బీజేపీ పార్టీ నుండి మీరు ఎక్కడ ముఖ్యమంత్రిని నిలదీసిరు చెప్పండి. ఏ అంశంలో ఇంత జరుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అంశంలో మీరు తీసిరు చెప్పండి. హైడ్రా అని తెచ్చిపెట్టి మన అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఎవరి కూడా టచ్ చేయకుండా కావాలని ఏది చిన్న చిన్న పేదలై రేకులు ఇల్లులు ఉన్నాయి వాటి వీటంతా పలగొట్టుకుంటూ పోతుంటే ఎవరు ముందుకు వచ్చి ఎత్తిరిగిచ్చినండి? మా బీజేపీ లీడర్ ఈటల రాజేందర్ గారు రాలేదా? వచ్చి మొత్తం ధర్నా చేసుకుంటా ఇంట్లలో బస్తీలలో కాలనీలలో వచ్చి రాత్రి నిద్ర చేసుకుంటా ఫైట్ చేయలేదా? మొత్తం కంప్లీట్ జిహెచ్ఎంసీ ఏరియాలో మొత్తం మళ్ళీ ఇందిరా పార్క్ లో ధర్నా చేయలేదా? పెద్ద ఎత్తున ధర్నా చేయలేదా బీజేపీ? ఇంకా దాని తర్వాత అదేంది హైడ్రా అండ్ దీని వల్ల చేసింది. ఓకే, ఇంకోటి క్రాప్ 2 లక్షల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తలేరు కదా, దానికోసం కూడా మేము ఇందిరా పార్క్ లో ధర్నా చేయలేదా పెద్ద ఎత్తున? ఓకే, పెద్ద ఎత్తున ధర్నా చేసి మొత్తం అన్ని యార్డ్లలో కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం. మేము రెండైనా. ఇంకోటి ఇప్పుడు జరుగుతున్న అవినీతి కూడా ఏది ప్రతి ఒక్క దగ్గర అవినీతి జరుగుతున్నది, ఏది ల్యాండ్ గ్రాపింగ్ అని దాని గురించి ప్రతి ఒక్క చోట ఉరికెళ్ళేసి దాన్ని కాపాడుతా ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పారు ఓకే, ఇప్పుడు మూసి పక్షాల గురించి మా వాళ్ళు చేసారు, లేదా హైదరాబాద్ బాధితులను చేసారు, ఇప్పుడు రైతుల రుణమాఫీ గురించి ఎన్ని రోజులు చేసారండి? ఒక్కరోజు చేసారు. ఓకే, మరి అదే బీఆర్ఎస్ పార్టీ అడుగున రైతులకు అండగా ఉంటూ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మీ పేరు ఎక్కడన్నా మాట్లాడిండా? ఎంత మాత్రం బీజేపీని టార్గెట్ చేసి ఎక్కడన్నా మాట్లాడిండా? ఆదాని మోడీతోనే ఉంటాడు, ఇక్కడైనా ఒప్పందం కూడా చేసుకొని ప్రజలు అందరూ చూస్తున్నారు. నాగేష్ గారు ఇప్పుడు మనం మాట్లాడేది పెట్టుకోండి, మనం మాట్లాడేదంతా చూస్తున్నారు. మీరు బీజేపీ తోటి రేవంత్ రెడ్డి టచ్ వెళ్ళాడా అనడం అన్న. ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తా, ఇప్పుడు ఓటర్స్ అయితే ప్రజలే కదా. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీకు తెలిపోతుంది. అంటే వీళ్ళు ఎలిమెంట్స్ ఎలక్షన్స్ లో అయితే ఎవరు చెప్తే విన్నారు కదా, వాళ్ళకి ఏం జరుగుతుంది గ్రౌండ్, మోడీ గారు ఏం చేస్తున్నారో తెలుస్తున్నది. మోడీ గారు ఏం చేస్తున్నారు, మా ఎంపీలు 8 మంది ఎంపీలు అయినాక కూడా వాళ్ళు ఏం సాధించారో వాళ్ళు కూడా చూస్తున్నారు కదా. చూసుకునే కదా ఓటేస్తారు. ఏదైతే వేక్ అయితే వేయరు కదా. ఇప్పుడు మేము చేసింది కూడా చూడు, మా ఎంపీలు ఇక్కడ ఇంతకు ముందు ఏ బడ్జెట్ లో కూడా మనకు రైల్వేస్ కానీ దేనికైనా కానీ ఒక ₹1 ఇట్లా సున్నం చేసుకుని కూడా పనికిరాదు. అట్లా తెస్తుండే ఫండ్. మోడీ గవర్నమెంట్ వచ్చినాక చెర్లపల్లిది రైల్వే చూడండి మీరు, 700 కోట్ల రూపాయలతోని మొత్తం టర్మినల్ కట్టడం జరిగింది. ఇప్పుడు సికింద్రాబాద్ టర్మినల్ చూడండి, సికింద్రాబాద్ చూడండి 2000 కోట్లు. మళ్ళీ నాంపల్లి చూడండి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి మొత్తం. ఇప్పుడు రోడ్స్ అనే ఫండ్స్ మొన్న బడ్జెట్ విషయంలో ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి 2 మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి స్టేట్ నుంచి. మరి ఎంత తెచ్చారు బడ్జెట్? బడ్జెట్ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుంది, అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ గా షేర్ అవుతుంది అండి బడ్జెట్. కానీ ఇప్పుడు 8 మంది అనేది మనకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు RRR అని ఫండింగ్ చేయాల్సినవి, ఇంకా మన అండర్ పాస్లు ఉన్నాయి, రోడ్స్ అండర్ పాస్లు, ఇవన్నీ బడ్జెట్లో లేకున్నా కూడా రైల్వే బడ్జెట్ నుంచి అయినా కానీ రోడ్స్ బడ్జెట్ నుంచి అయినా మాక్సిమం ముంచుకొచ్చి చేపించేస్తారండి వాళ్ళు. అలాంటి కెపాసిటీ ఉన్నారు మా బీజేపీ ఎంపీస్ అందరి దగ్గర కూడా. ఇప్పుడు మొత్తం మీద కాంగ్రెస్ లకు టచ్ లేరంటారు? లేదండి, 100% కాంగ్రెస్కి అసలు సవాల్ లేదు. వాళ్ళు కలవరు, మేము వాళ్ళ దగ్గర కూడా తీసుకోం. మరి ఎందుకు మరి లగచర్లు అంతా జరిగితే మీరు పట్టించుకోలేరు? ఎందుకు పట్టించుకోలేదండి? మేము వెళ్ళాం కదా అడిగి. ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడన్నా మాట్లాడండి మీ పేరు? ఏది ముఖ్యమంత్రి మాట్లాడలేదంటే మళ్ళీ తన అభిప్రాయం మనకు తెలియదు, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు. మీ పార్టీ అనేది ముఖ్యమంత్రికి లెక్క ఎందుకు అంటలేదండి? అంటే నిన్న కూడా మొన్న కూడా అన్నాడు, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ అందరినీ కూడా తను ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. బండి సంజయ్ ఏ విషయంలో అన్నాడు? బీసీ కులగణ విషయం. బీసీ కులగణ చెప్పారండి. బీసీ కులగణన అంటున్నారు కదా, ఇంతవరకు మా బీసీలకు ఆ కులగణన అసలు జెన్యూన్ గా జరిగిందండి? అసలు జరగలేదండి. ఇప్పుడు జరగలేదు. గంట పదంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, బీసీలకు నేను ఒక పెద్దన్నగా నేను చేసిన సేవ ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎవరు బీసీల గురించి చేస్తలేరు. నేను ఇచ్చే రిపోర్టు, నేను చేసిన సర్వే ఇది 90% కరెక్ట్. ఎక్కడన్నా అక్కడక్కడ జరిగితే మళ్ళీ అవకాశం ఇచ్చాము, మళ్ళీ కూడా చేసుకోవాలి. కానీ మా రాహుల్ గాంధీ మా అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి మేము ఇక్కడ
బీసీ కులగాన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆల్రెడీ చేస్తున్నా, ఇంప్లిమెంట్ అవుతుంది, నేను తీసుకొచ్చి అసెంబ్లీలో పాస్ చేసే బాధ్యత నాది, ఆ తర్వాత మీ చేతిలో పెడతా, మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నన్ను తిట్టు తిడుతున్నారు, మినిమం దాన్ని ఆపవలసిన బాధ్యత బీసీల మీదనే ఉంది, బీసీలకు నేను ఎప్పుడు అండగా ఉన్నా, ఇలాంటి సాహసం ఏ ముఖ్యమంత్రి చేయడు, మళ్ళీ ఏ జన్మలగిడు మీకు చేయడు అని చెప్పేసి ముఖ్యమంత్రిని స్పష్టంగా చెప్పడం జరిగింది. అది మీరు ఈడిన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బీసీలకు చెప్తున్నాడు కదా, బీసీలకు ఏం న్యాయం చేసిండండి? కులగణలో కూడా ఏంది స్టోన్ వాష్, ఐ వాష్ లాగా చేసిండు ఇదంతా కూడా. నిజంగా ఆయనకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు మనకు ఏదైతే ఇంతకుముందు సకల జర్నల్ ఇట్లా 1 డే మొత్తం అన్ని బంద్ చేసి డేటాస్ ఎట్లా తీసుకున్నారో అట్లా నువ్వు సీరియస్గా తీసుకోవాలి. ఇది సీరియస్గా తీసుకొని ఏదో ఇట్లా నామకే వస్తే ఇంటికి దర్వాజా కొట్టేసి ఇట్లా వెళ్ళిపోవడం అట్లా కాదు కదా. నువ్వు కంపల్సరీ దానికి ఒక చట్టం తేవాలి, అందరూ ఉండి డేటా ఇవ్వాలని చెప్పి ఇవ్వాలండి. అట్లా ఇస్తే కరెక్ట్ జెన్యూన్ వస్తుంది. లాస్ట్ టైం 60% ఉంటే ఇప్పుడు 50% చూపిస్తున్నారు బీసీలది. అది ఎట్లా పాసిబుల్ అయితే చెప్పు? అంటే దానికి కరెక్ట్ జరగలేదు. దానికి ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు మొన్న కార్పొరేషన్స్ ప్రకటించిండు, 90% మొత్తం అందులోకి వెళ్ళి 70 to 80% మొత్తం మళ్ళీ పెద్ద సామాజిక వర్గానికి ఇచ్చుకుంటా, అల్లకెళ్ళేదో కొంతమంది ఆ కులాల తగ్గట్టు వైశ్య కార్పొరేషన్, ముద్రాజ్ కార్పొరేషన్ అట్లా కార్పొరేషన్లు అనేసి అనౌన్స్ చేసి అక్కడ పెట్టారు. అందులో కూడా నాయకులను ఎవరిని పెడతారంటే ఏదైతే ఆయన దగ్గర ఉన్న మనుషులని, వాళ్ళకి అసలు కమ్యూనిటీ గురించి ఏం సంబంధం లేదు, ఓ డమ్మి, నేను వద్దురా బాబు ఆ కార్పొరేషన్ లేనన్నా కూడా తీసుకొచ్చి ఇప్పుడు ముద్రాజ్ కార్పొరేషన్కి ఒకరు పెట్టిరా. ఆయనకు అసలు నాలెడ్జే లేదు కమ్యూనిటీ గురించి. మళ్ళీ నాలెడ్జ్ ఎంతమంది ఉంటారో అందులో పెట్టాలి కదా, పెట్టి దాని గురించి సామాజిక చేయాలి కదా, పెట్టి మళ్ళీ దాంట్లో ఫండ్ లేదు. ఫండ్ ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు పెడితే దాని ద్వారా లోన్లు వచ్చి పేదలు బీసీ వాళ్ళు అంతా తీసుకోగలుగుతారు కదా. నామకే వస్తే డమ్మీగా తీసి అట్లా పెట్టడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్ ఐ వాష్ విధంగా చేస్తున్నాడు. ఏదో నేను చేస్తున్నా అంటే చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు మీరు అన్నట్లా సరే, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరిగిందనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు, పార్లమెంట్లో కూడా జరిగిందనే విషయం తెలుసు. అరే మినిమం ఇది ఈ నామినేట్ పోస్టులు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు చెప్పినట్లు కార్పొరేషన్ సంబంధించి ఈ నామినేట్ పోస్టులన్నా నిజమైన బీసీలకు న్యాయం జరిగిందా? బీసీ జనాభా దామాష ప్రకారం ఇక్కడ న్యాయం జరిగినట్లన్నా? బీసీ ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేసిండ? అందులో 100% ఇదే చెప్తున్నా కదా. బీసీలకు మాత్రం ద్రోహి అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి బీసీల ద్రోహి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని కార్పొరేషన్స్ ఉన్నాయి, పోనీ మంత్రులన్నీ మొత్తము పెద్ద సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం మ్యాక్సిమం ఇచ్చారు, ఓకే, మంత్రులందరూ. అందులోకి వెళ్ళి ఒక బీసీ సామాజిక వర్గానికి అస్సలు ఒక్క మంత్రి పదవి లేదు మ్యాక్సిమంగా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దది ముద్రాజ్ కార్పొరేషన్, ముద్రాజ్ ఉన్నది, అలాగే ఒక్క మంత్రి కూడా లేడు. అంటే 14% జనాభా. అది నేను చెప్పిందే కాదు, ఇప్పుడు మొన్న బీసీ సెన్సస్ తీసిరు. బీసీ సెన్సస్ తీస్తే అందులో ఫస్ట్ వచ్చి ముద్రాజ్, తర్వాత యాదవ్, గౌడ్, తర్వాత అన్ని ఉన్నాయి, చిన్న అన్ని ఉన్నాయి సెన్సెస్ లా. మళ్ళీ ఒక్క మంత్రి కూడా లేడే. అంటే పొన్నం ప్రభాకర్ ఒకటే, అంటే ఇద్దరు ముగ్గురున్నారు లెక్క పెడితే ఇళ్ళ మీద మంత్రులు, బీసీ మంత్రులు. ఒక పొన్నం ప్రభాకర్, ఇంకొక 2-3 అంతే మంత్రులు లేరు. మంత్రులు లేరు. కార్పొరేషన్స్ లెక్క పెట్టండి మీరు, చూడండి కార్పొరేషన్ లిస్ట్ తీయండి, కార్పొరేషన్ అందులో కూడా బీసీలు లేరు. మరి ఎట్లా చూడాలి? అదే చూస్తారు కదా ప్రజలు, అంతా అబ్జర్వ్ చేస్తారు. మేమేం చేసినాము, బీసీలంతా సరే ఈయన మొత్తము బీసీలను అన్యాయం చేస్తున్నా అని చెప్పేసి ఇక మేము గతంత్రంగా లేకుండా, ఛాయిస్ లేకుండా ఓటు వేయాల్సి వచ్చింది. సరే ఇంతనే ఏమైనా చేసి చూపిస్తారని చూస్తున్నాం, అంతా అబ్జర్వ్ చేస్తారు ప్రజలంతా. ఇక ఇప్పుడు టైం వచ్చింది.